పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సమర్థించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అది తమ పాలసీ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. జగన్ కు కుట్రపూరితంగానే భద్రత కల్పించలేదనే అనుమానాలు ఉన్నాయని కామెంట్ చేశారు. టీడీపీకి బలం లేని రామగిరిలో ఎంపీపీ కోసం నిండు ప్రాణం తీశారని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సరి చేసుకోండి, ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. అరాచకానికి మార్గాలు వేయకండి, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా వీ డోంట్ కేర్ దాట్. మేము ఆందోళనలో ఉన్నాం. సమాజం చిందరవందర కావడానికి పునాదులు వేస్తున్నారు. ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్సులో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాలో జరిగింది చిన్న విషయం చెప్పండి నాకు అర్థంగా. ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణానికి తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే. ఇదేమన్నా చిన్న విషయమా? వదిలేద్దామా గాలికి? చచ్చిపోయి వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా?